అసమర్థుడి పాలనలో తెలంగాణ ఆగమైపోతుందా? నీటి వాటాలు బేసిన్ల మీద సోయలేనుడు సీఎంగా ఉండొచ్చా? మన కర్మ కాకపోతే బరాబర్ అడుగుదాం. దేవాదుల ఏ బేసినో బడి పిల్లలకు కూడా తెలుసు. మరి రేవంత్ కు ఆ మాత్రం తెలివిలేదా? నీళ్ల మీద బేసిక్ నాలెడ్జ్ లేని రేవంత్ కు కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది? కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులపై జలమేతావి రేవంత్ విషం చిమ్మడం దుర్మార్గం కాదా? బరాబర్ ప్రశ్నిద్దాం. అఖిలపక్షం పీపీటీలో అబద్ధాలు, రేవంత్ వెన్నుపోటు కుట్రలో భాగమేనా? గోదావరి కృష్ణ అనుసంధానాన్ని ఒప్పుకోము అన్న కేసీఆర్ మాటలను రేవంత్ ఎందుకు వక్రీకరిస్తున్నాడు? ఎపెక్స్ కౌన్సిల్ భేటీలోని మినిట్స్ లో ఎజెండా 5 గురించి చెప్పకుండా రేవంత్ ఎందుకు దాచేశాడు? బరాబర్ నిలదీద్దాం. కేసీఆర్ పై నిందలేసిన రేవంత్ బీజేపీని మాత్రం పల్లెత్తు మాట ఎందుకు అనలేదు? ఓటుకు నోటు కేసు తీర్పు గుర్తొచ్చిందా? అఖిలపక్ష భేటీకి ఎమ్మెల్యేలను పిలవలేదా? ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించే దమ్ము రేవంత్ సర్కార్ కు ఉందా? బరాబర్ అడుగుదాం. ఎగువన ఉన్న తెలంగాణ నీళ్లకు దిగువ రాష్ట్రం ఏపీ ఎన్ఓసీ ఇవ్వాలి అనడంలో కుట్ర ఏంటి? మోదీ, చంద్రబాబు, రేవంత్ కుమ్మక్కై బనకచెర్ల కుతంత్రాన్ని అమలు చేస్తున్నారా? తెలంగాణ ఆత్మ ఉన్నోడెవడైనా రేవంత్ లాగా పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తాడా? బరాబర్ నిలదీద్దాం.